సిట్టింగ్లకు నో టికెట్ అట. ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ డెసిషన్ క్వశ్చన్ మార్క్. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు నో ఛాన్స్, కొత్త ముఖాల కోసం వేట. అసలు నాకు అర్థం కాదు, సిట్టింగ్లకు నో టికెట్ అని కేసీఆర్ అంటలేడు, మేము పోటీ చేయమరా నాయన అని వాళ్ళే అంటున్నారు సిట్టింగ్లు. ఈయన టికెట్ ఇచ్చేది ఏంది? అసలు ఇంకొక విషయం ఏంటంటే, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చాలామంది ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్న వాళ్ళకి ఎంపీగా మీకు అవకాశం ఇస్తామని వాళ్ళకి హామీ ఇచ్చినారు. ఇప్పుడు ఆ హామీ తీసుకొని సైలెంట్గా ఉండి అక్కడున్న టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి కోసం పోటీ చేసి కష్టపడి పనిచేసిన వాళ్ళు కూడా ఈసారి మాకు ఆ ఎంపీ టికెట్ వద్దురని ఆయన అంటున్నారు. కారణం ఏంటంటే గెలిచే అవకాశం లేదు. ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ మారిపోయింది. జనం కూడా డిసైడ్ చేసుకున్నారు. బీఆర్ఎస్ ఒకవేళ మెదక్లో కేసీఆర్ ఏమన్నా పోటీ చేస్తే, హరీష్ రావు ఏమైనా పోటీ చేస్తే ఆ మెదక్లో ఏమైనా అవకాశం ఉంటుంది. హరీష్ పోటీ చేయడట, కేసీఆర్ పోటీ చేయడట తేల్చేశారు. అక్కడ వంటేరుకో ఎవరికో ఇచ్చే అవకాశం ఉందట. ఇక అది కూడా గెలవరన్నది అర్థమైపోయింది. 17 స్థానాల్లో ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్కి వచ్చే అవకాశం లేదు. ఈయన సిట్టింగ్లకి నో టికెట్ ఏంది, వాళ్ళే పోటీ చేయమంటున్నారు. సిట్టింగ్ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు లోక్సభ టికెట్ ఇవ్వకూడదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అభ్యర్థులను మారిస్తే పార్టీపై ఉన్న వ్యతిరేకత తగ్గుతుందని ఆలోచిస్తున్న గులాబీ బాస్ కొత్త వారిని బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా టాక్. మరోవైపు రాజ్యసభ అభ్యర్థి ఎంపిక కోసం సైతం కేసీఆర్ మల్లగుల్లాలు పడుతుండట.